मजा आया। హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన డేర్ డెవిల్ బార్న్ అగైన్ ట్రైలర్లో హిడెన్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాం. ట్రైలర్ స్టార్ట్ అయ్యేది మ్యాట్ ముడాక్ అండ్ కింగ్ క్వీన్ మధ్య కాన్వర్జేషన్తో. యాక్చువల్లీ ట్రైలర్ ఫుటేజ్ని లాస్ట్ ఇయర్ కామికాన్లోనే ప్లే చేశారు, బట్ అఫీషియల్గా అయితే ఇప్పుడే రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ కూడా ఇంకా ముందే రిలీజ్ అవ్వాలి, బట్ కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ వల్ల కొంచెం డిలే అయింది. అండ్ మనందరికీ తెలిసిందే, ఒరిజినల్ నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ ఇప్పుడు ఎంసీయూకి క్యానన్ అన్నమాట. అంటే ఆ సిరీస్కి ఇది ఆల్మోస్ట్ కంటిన్యూషన్ లాంటిదే స్టోరీ వైజ్గా, అండ్ క్యారెక్టర్స్ కూడా ఈ సిరీస్లో అందరూ రిటర్న్ అవుతారు. బట్ హియర్ అండ్ దేర్ చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు. అండ్ ట్రైలర్లో టోన్ అండ్ గ్రిటీనెస్ చూస్తూ ఉంటే నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్లో ఉన్నట్టుగానే డార్క్ టోన్ మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నార్మల్గా అయితే మార్వెల్ స్టూడియోస్ డిజ్నీ హ్యాండ్స్లో పడినప్పటి నుండి PG-13 చేయడం వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ డౌన్గ్రేడ్ అయిపోయాయి. బట్ ఈ డేర్ డెవిల్ సిరీస్కి ఆ ప్రాబ్లం లేదనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో యా, గెటింగ్ బ్యాక్ టు డీటెయిల్స్. డీటెయిల్ నెంబర్ 1, న్యూయార్క్ సిటీ డిన్నర్లో కూర్చుని మాట్లాడుకున్న ఫిస్క్ అండ్ మ్యాట్ మధ్య కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న పాత కాంప్లెక్స్ రిలేషన్షిప్ని గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఆల్సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉంటుందంటే, ఇద్దరు కొన్నాళ్ళుగా ఏ విధంగా కూడా ఒకరికొకరు ఎదురు పడలేదు, బట్ ఇప్పుడు మీట్ అయ్యారు కాబట్టి ఈ గ్యాప్లో ఒకరి అకాంప్లిష్మెంట్స్ని ఇంకొకరు రికగ్నైజ్ చేస్తున్నట్టు పోర్ట్రే చేశారు. డీటెయిల్ నెంబర్ 2, మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన ఎకో సిరీస్ పోస్ట్ క్రెడిట్స్లో విల్సన్ ఫిస్క్ మేయర్ రన్ గురించి టీజ్ చేశారు. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఈ ట్రైలర్లో ఇండీడ్ ఫిస్క్ న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎలెక్ట్ అయినట్టు చూపించారు. బట్ మ్యాట్ అంటాడు, నాకు ఎందుకో నువ్వు గవర్నమెంట్తో అండ్ సిస్టమ్తో గేమ్ ఆడుతున్నావు అనిపిస్తుంది అని. డీటెయిల్ నెంబర్ 3, ఫిస్క్ మ్యాట్ని నువ్వు ఎందుకని విజిలెంట్గా ఉండటం మానేసావు అంటే దానికి ఆన్సర్గా మ్యాట్ లైన్ క్రాస్ చేయబడింది అని చెప్తాడు. అండ్ డేర్ డెవిల్ మాస్క్ బిల్డింగ్ మీద నుండి పడిపోతున్నట్టు ఒక ఫుటేజ్ చూపిస్తారు. అండ్ కింద చూసినట్టయితే అది జోసీస్ బార్, చుట్టూ అంబులెన్సెస్ అండ్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి. ఒరిజినల్ డేర్ డెవిల్ సిరీస్లో తన ఫ్రెండ్తో ఫ్రీక్వెంట్గా కలిసిన ప్లేస్. సో ఫ్లాష్ బ్యాక్ కూడా ఏదో ఉండబోతుంది. ఏదో బ్యాడ్ జరగడం వల్ల మ్యాట్ ఇంకా తన విజిలెంట్ లైఫ్ నుండి రిటైర్మెంట్ తీసుకుని ఉండొచ్చు. డీటెయిల్ నెంబర్ 4, మ్యాట్ ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్ అయిన ఫాగీ నెల్సన్ అండ్ కేర్ అండ్ పేజ్ రిటర్న్ని ట్రైలర్లో టీజ్ చేశారు. యాక్చువల్లీ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అఫీషియల్ కాస్ట్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు, బట్ లేటర్ ఆన్ ఇన్వాల్వ్ చేశారు. డీటెయిల్ నెంబర్ 5, ఇది చాలా మందికి ఉన్న డౌట్ కూడా, అసలు డేర్ డెవిల్ ఎంసీయూలో ఏ టైం ఫ్రేమ్లో జరుగుతుంది అని. హాకై సిరీస్లో చూపించిన క్రిస్మస్ అనేది 2024లో జరుగుతుంది, అండ్ ఎకో సిరీస్ ఏమో 2025లో జరిగింది. ఎకోకి కంటిన్యూషన్ ఇది. అండ్ ఆల్సో న్యూయార్క్ సిటీ టైమ్ స్క్వేర్ షాట్లో ఫిస్క్ మేయర్గా ఎలెక్ట్ అయినట్టు చూపించిన షార్ట్స్లో నవంబర్ 2025 వేశారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ సిరీస్ అంతా 2026లో జరుగుతున్న ప్లాట్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ సిరీస్లో టైమ్ జంప్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయనుకోండి. డీటెయిల్ నెంబర్ 6, యాక్టర్ విల్సన్ బెథెల్ ప్లే చేసిన బెంజమిన్ ఏకే బుల్సై క్యారెక్టర్ క్లిప్స్ని చూపించారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతను నడుస్తున్నాడు కూడా. యాక్చువల్లీ డేర్ డెవిల్ సీజన్ 3 ఎండింగ్కి బుల్సై ప్యారలైజ్ అయిపోయి ఉంటాడు. అండ్ అతనికి డాక్టర్ ఒయామా ఒక ఎక్స్పెరిమెంటల్ స్పైనల్ సర్జరీ చేస్తున్నట్టు చూపించి ఎండ్ చేశారు ఆ సిరీస్ని. కామిక్స్లో కూడా సేమ్ అదే డాక్టర్ క్యారెక్టర్ బుల్సైకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు అడమాంటియం స్పైన్ని పెడతారు. ఎంసీయూలో కూడా ఇప్పుడు అడమాంటియం డెబ్యూ అవ్వబోతుంది బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీతో, అది అందరికీ తెలిసిందే. సో వీళ్ళు లైవ్ యాక్షన్ సిరీస్లో కూడా ఈ అప్రోచ్ని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో డేర్ డెవిల్ బార్న్ అగైన్కి ఫ్యూ వీక్స్కి ముందే బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఈ కామిక్ అడాప్షన్ కానీ తీసుకొస్తే కంటిన్యూటీ కూడా ఉంటుంది. డీటెయిల్ నెంబర్ 7, డేర్ డెవిల్కి కొత్త లవ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు పోర్ట్రే చేశారు ట్రైలర్లో. రోల్ అయితే క్లారిటీ లేదు, కానీ ఈ యాక్టర్స్ పేరు వచ్చేసి మార్గరిటా లెవేవా. ప్రజెంట్ అయితే కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి, లైక్ ఈవిడ ప్రాబబ్లీ క్రిస్టన్ మెక్డఫీ లేదా హెదర్ గ్లెన్ అవ్వచ్చు అని. డీటెయిల్ నెంబర్ 8, డేర్ డెవిల్ కామిక్స్లో వన్ ఆఫ్ ది డార్క్ విలన్ని ట్రైలర్లో చూపించారు. ఈ క్యారెక్టర్ పేరు మ్యూస్. బేసికల్లీ వీడు ఒక సైకో సీరియల్ కిల్లర్ అనమాట. తను చంపేసిన విక్టిమ్స్ యొక్క బ్లడ్తో పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు. ఈ క్యారెక్టర్ చంపిన విక్టిమ్స్ లిస్ట్లో పనిషర్కి సంబంధించిన వాళ్ళు అండ్ ఆల్సో మేయర్ ఫిస్క్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. కామిక్స్లో ఫిస్క్ మేయర్గా అయ్యాక ఈ మ్యూజ్ అనేవాడు పెద్ద హెడేక్ అవుతాడు. లైవ్ యాక్షన్లో ఏం చూపిస్తారో చూడాలి. మరి ఫిస్క్ ఇప్పుడు రెప్యూటబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తన హ్యాండ్స్కి బ్లడ్ అంటకుండా ఉండడానికి ఎలాంటి హెడేక్స్ చూసుకోవడానికి మ్యాట్ని అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. డీటెయిల్ నెంబర్ 9, యాక్టర్ సేలెజ్ జీరర్ ప్లే చేస్తున్న వానెసా ఫిస్క్ రిటర్న్ని కూడా రివీల్ చేశారు. ఈ క్యారెక్టర్ కూడా చాలా కాంప్లెక్స్గా ఉండబోతుంది. వీళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తున్న సీన్లో వెనక బ్యాక్గ్రౌండ్లో పెయింటింగ్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి. ఈ స్టెయిన్స్ ఒరిజినల్ డేర్ డెవిల్ సీజన్ 3 ఎండింగ్కి ఫిస్క్ అండ్ మ్యాట్ మధ్య ఫైట్లోవి. బట్ ఈ స్టెయిన్స్ని క్లీన్ చేయకుండా అలానే ఉంచారంటే సమ్ కాంప్లెక్స్ డ్రామానే ఉండబోతుందని అనిపిస్తుంది.
డీటెయిల్ నెంబర్ 10, యాక్టర్ జాన్ బర్ట్నల్ ప్లే చేస్తున్న ఫ్రాంక్ క్యాసిల్ ఏకే ద పనిషర్. పనిషర్ ఈ సిరీస్లో మ్యాట్కి ఫ్రెండ్ లాగా ఉండబోతున్నాడా లేకపోతే ఆపోజిట్ వైపు టర్న్ అవుతాడా అనేది చూడాలి. ఈ క్యారెక్టర్ గురించి కూడా చాలామంది ఫ్యాన్స్ ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ బార్న్ అగైన్ సిరీసే కాదు, దీనికి మించి కూడా ఎంసీయూలో పనిషర్ కనిపించబోతున్నాడు వేరే ప్రాజెక్ట్స్లో. డీటెయిల్ నెంబర్ 11, హెక్టర్ అయాలా ఏకే వైట్ టైగర్. ఈ క్యారెక్టర్ ఒక పోర్టోరికన్ కంట్రీకి చెందిన పర్సన్ అండ్ ఆల్సో మార్వెల్ కామిక్స్ ప్రకారం ఫస్ట్ లాటినా సూపర్ హీరో అని చెప్పుకుంటూ ఉంటారు. వైట్ టైగర్ కూడా డేర్ డెవిల్ లానే న్యూయార్క్లో ఒక క్రైమ్ ఫైటింగ్ విజిలెంట్ అండ్ ఇతని దగ్గర ఒక టైగర్ అమ్యులెట్ ఉంటుంది. దాని ద్వారా కొన్ని పవర్స్ వస్తూ ఉంటాయి. అండ్ వైట్ టైగర్ ఒక మార్షల్ ఆర్టిస్ట్. కామిక్స్లో హెక్టర్ అయాలా చనిపోయాక ఆ అమ్యులెట్ తన నీస్ అయిన ఎవా అయాలాకి వెళ్తుంది అండ్ తను ఆ లెగసీని కంటిన్యూ చేస్తుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే హెక్టర్ అయాలా ఏకే వైట్ టైగర్ రోల్ని ప్లే చేసిన యాక్టర్ కామర్ డి లాస్ రియస్ రీసెంట్గా చనిపోయారు. రెస్ట్ ఇన్ పీస్. డీటెయిల్ నెంబర్ 12, మల్టిపుల్ డేర్ డెవిల్ మాస్క్స్ని చూపించారు. క్లాసిక్ రెడ్తో పాటు షీ హల్క్లో కనిపించిన ఎల్లో, రెడ్, సిల్వర్ అండ్ బ్లాక్ మాస్క్స్ కూడా ఉన్నాయి. అండ్ ట్రైలర్లో మోస్ట్ ఆఫ్ ద సీన్స్లో కనిపించిన రెడ్ సూట్ అండ్ ఒరిజినల్ డేర్ డెవిల్ సిరీస్లో సూట్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఒరిజినల్ సిరీస్లో సూట్కి వచ్చే షైనీ ఫినిష్ ఉంటే బార్న్ అగైన్ సిరీస్లో డల్ అండ్ మ్యాట్ ఫినిష్ ఉంది. ఇక డీటెయిల్ నెంబర్ 13, డేర్ డెవిల్ తన సూట్తో పాటు తన కామిక్ యాక్యురేట్ వెపన్ అయిన బిల్లీ క్లబ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది నార్మలీ బిల్లీ క్లబ్ కాదు, స్పెషల్ స్టీల్ ఫైబర్ కేబుల్తో తయారు చేసింది. డీటెయిల్ నెంబర్ 14, ఈ ట్రైలర్లో కొన్ని మిగతా ఎంసీయూ క్యారెక్టర్స్కి రిఫరెన్సెస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ స్క్వేర్లో హోప్ వ్యాండైన్ ఫౌండేషన్ అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది, హ్యాక్ పిమ్ డాటర్ది. అదే టైమ్ స్క్వేర్లో లూక్ కేజ్ క్యారెక్టర్కి రిఫరెన్స్ కూడా ఉంది, అదే హార్లెమ్ ప్యారడైజ్. ఇది ఒక జాజ్ క్లబ్ అన్నమాట. నెట్ఫ్లిక్స్ లూక్ కేజ్ సీజన్ 2 ఎండింగ్కి దాని ఒరిజినల్ ఓనర్ అయినా మరియా లూక్ కేజ్కి ఇచ్చేస్తుంది. ఇంకా లాస్ట్కి ట్రైలర్లో డెవిల్ ఈజ్ నెవర్ డన్ అని చెప్పి డేర్ డెవిల్ని బ్యాక్ ఇన్ యాక్షన్లో చూపిస్తారు. సో సిరీస్ మొత్తంలో మంచి యాక్షన్ అండ్ డ్రామా అయితే ఉండబోతుంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మార్చ్లో రిలీజ్ అవబోతుంది. సో ట్రైలర్లో మాకు కనిపించిన డీటెయిల్స్ అయితే మోస్ట్లీ కవర్ చేసామని అనుకుంటున్నాం. ఒకవేళ మేమేమైనా మిస్ అయినట్టయితే అవి మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @Movie Lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.